అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ సూర్యనగర్ ప్రేమ్నగర్లో దాదాపు 37 లక్షల వ్యయంతో సీసీ రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు సూర్యనగర్ ప్రేమ్నగర్లో 37 లక్షల వ్యయంతో సీసీ రోడ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ బస్తీలో ఎన్నో ఏళ్లుగా రోడ్లు సరిగా లేక బస్తీవాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, కంటోన్మెంట్ ఏరియా నుండి రెయిన్ వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి ఆగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా బస్తీవాసులతో కలిసి బస్తీ మొత్తం పర్యటించి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బస్తీలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బస్తీవాసులు మైనంపల్లి హనుమంతరావుకు, స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూ పటేల్, స్వామి, వెంకటేష్, కాలనీవాసులు పాల్గొన్నారు. సాటర్డే మండే రావాలి. वहाँ है बाकी उधर है। अच्छा कैसा कहाँ से నాయకత్వం రాజ్ జితేంద్రనాథ్ నాయకత్వం రాజ్ జితేంద్రనాథ్ నాయకత్వం అన్న జితేందర్ గారు మా మీద ప్రేమ అభిమానం ఇదే పెట్టుకొని పక్క కళ్యాణ ఏ కళ్యాణం ఎప్పుడైనా పనులుంటే పిలవండి, మేము మొత్తం మీ ఎల్లవేళ మీ ఎంట ఉంటాం. మీరు మాకు కొద్దిగా ప్రేమ అభిమానం పంచండి అంతే. మాకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు ఎప్పుడు ఇవ్వద్దు ఎవరికి. మీరు పుక్కట్ల పని చేయాలి. ఇప్పుడు మీకు ముక్కు విండి మేము పని చేయించుకుంటున్నాం, మీరు డబ్బులు ఆశ పెట్టొద్దు అన్న దయచేసి. పుణ్యానికి మేము పని చేసినాం, రోడ్ వేసినాం, నల్లలు తెచ్చినాం, పైపులు వేసినాం, అదే చెప్పండి. డబ్బుల మాట ఎత్తొద్దు దయచేసి. డబ్బులు ఎవరు అడగొద్దు. డబ్బులు అడిగితే మనం అమ్ముడు పోయినట్టే. రేపు సురేందర్ రెడ్డి కూడా అంటాడు, సురేందర్ రెడ్డి డబ్బులు అండి. కానీ సురేందర్ రెడ్డి మాకు ఎంత అంటే చుట్టం పేరే పెట్టి పిలుస్తాం. ఉరికొస్తాడు అన్న అంటే ఉరికొస్తాడు. అటువంటి పిలిస్తే పలుకుతాడు సురేందర్ రెడ్డి అయినా జితేందర్ అయినా. దయచేసి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ముందట మనకు ఇక్కడ రోడ్లు లేకుండే, డ్రైనేజ్ లేకుండే, చాలా అన్యాయంగా అధ్వానంగా మనము ఇక్కడ నివసిస్తున్నాము. కానీ ఈరోజు మనకు మన కార్పొరేటర్ ఎల్లవేళలా సురేందర్ రెడ్డి గారు కానీ హనుమంతరావు గారు కానీ ఎప్పుడు చెప్పగానే అప్పుడు వచ్చి మన యొక్క పనులు పూర్తి చేస్తున్నారు. వారికి నేను అభినందిస్తాను. ఇంకా ముందు కూడా మన కాలనీని డెవలప్ చేస్తారని కోరుతూ ఈరోజు వచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను. అన్న ఏది ఏ పార్టీ ఉన్నా మనకు అవసరం లేదు. మనకు రూలింగ్ పార్టీ ఏది ఉంటే హనుమంతరావు అన్న, జితేంద్రనాథ్ గారు, రెడ్డి గారు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎంబడి మనం ఉండి పనులు చేయించుకోవాలి. కానీ మనకు రాజకీయం వద్దు. ఇక్కడ రాజకీయం ఉంటే మనం బాగుపడము, భవిష్యత్తులో మనం ముందడుగు రాము. కావున నేను దయచేసి అందరికి చెప్తున్నా ఏంటంటే మనం అందరం ఐక్యమత్యం ఉండి వాళ్ళకు మనం సహకరించి ఏ పనున్నా మనము రాజ్ జితేంద్రనాథ్, సురేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములకు అందరికీ నేను చెప్తున్నాను ఏమంటే మనము ఏ కల్మషం లేకుండా అందరినీ కలుపుకొని పోయి మన యొక్క కాలనీ అభివృద్ధి చేయగలని కోరుతూ ఈరోజు వచ్చినందుకు దానికి పేరు పేరున నేను ధన్యవాదాలు అర్పిస్తాను. జై సురేందర్ రెడ్డి. ఈ రోజున ఈ కంటోన్మెంట్కు అటాచ్ అయినది కొన్ని బస్తీలు ఉంటాయి. రైట్ ఫ్రమ్ ప్రేమ్నగర్, కొత్త బస్తీ, తర్వాత సాయినగర్, ఇవన్నీ ఏంటంటే కంటోన్మెంట్ నుంచి వచ్చే వాటర్ అంతా మొత్తం ఈ డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, రెయిన్ వాటర్ కానివ్వండి, ఈ రైల్వే ట్రాక్ సైడ్ బాగా వస్తుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వాటర్ తోటే మనకు బాగా డ్రైనేజ్ లైన్స్ తోటి ఇబ్బంది. లాస్ట్ టైము మనకు జిహెచ్ఎంసీలు ఉన్నప్పుడు ఇక్కడ అన్ని డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసినాము. ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ నాలా ఉండే, ఆ నాలా కూడా మూసేసి ఇప్పుడు కొత్త లైన్స్ వేసినాము. మళ్ళీ ఈ రోజున 37 lakhs తోటి ఒక కొత్త సీసీ రోడ్డు టీ షేప్లో మనం ఇక్కడ అప్ టిల్ మన ట్రాక్ వరకు సీసీ రోడ్ వేయిస్తున్నాము. ఇది కాకుండా మరి పక్కన ఏదో కాలనీలో ఇంకా కొన్ని ఇష్యూస్ ఏదో ఉన్నాయన్నారు మన దశరథ్ అన్న. డెఫినెట్గా ఇది హనుమంతన్న దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే వాటర్ బోర్డ్ దగ్గర కొంచెం టైం అవుతుందన్న డ్రైనేజ్ లైన్స్ కోసం. డెఫినెట్గా ఈ డ్రైనేజ్ లైన్స్ కూడా వీళ్ళు అడిగింది చేయిస్తాం. థ్యాంక్ యూ.